హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్మైలీ. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఒకటే ఇస్తే సరిపోదు కదా. సో నేను తరచుగా చోలే ఒక ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఒకటే కాదు, ఒక 3 ప్రాసెస్ చేస్తాను. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చోలే తినడం చాలా మంచిది ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది కూడా నేను చూపిస్తున్నాను. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇన్ఫ్లమేషన్ అనేది న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ ఎ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో దాన్ని ఇన్ఫ్లమేషన్ అనేసి అంటారు. సో డిఫెన్స్ మెకానిజం అనమాట, అదేదో కాదు. మన బాడీలో ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాకి ఎక్కువ బ్లడ్ పంపించడము, దానివల్ల మనకి తొందరగా ఎక్కువ క్యూర్ అయిపోయేలాగా చూస్తూ ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఊరికే మనం ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ పైన ఎప్పుడు ఊరికే వర్క్ అయ్యి దాన్ని క్రోనిక్ ఇన్ఫ్లమేషన్లోకి చేంజ్ చేసేస్తుంది. అంటే తరచుగా ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఫైట్ బ్యాక్ చేస్తూ ఉండలేదు కదా. ఊరికే మనం చేసే పూర్ డైట్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, స్లీప్ ఇంప్రాపర్గా ఉండడం వల్ల ఊరికే ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అయ్యి అది కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఏదైతే సర్టెన్ పార్ట్ రిపేర్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుందో ఆ పార్ట్కి కాకుండా వేరే బాడీ పార్ట్స్కి కూడా పంపించేస్తుంది అనమాట ఇన్ఫ్లమేషన్ అనేది. అంటే డిఫెన్స్ మెకానిజం అనేది వేరే పార్ట్స్కి కూడా వెళ్ళిపోయినప్పుడు మన బాడీకి ఎఫెక్ట్ అయిన దాని వల్ల కాకుండా వేరే వాటికి కూడా వెళ్ళిపోవడం వల్ల దానివల్ల మనకి టిష్యూ డ్యామేజ్ అవుతుంది, డయాబెటీస్ వస్తాయి, అండ్ ఆల్సో హార్ట్ డిసీజెస్, ఆర్గన్స్ డిఫంక్షన్, నెక్స్ట్ కిడ్నీ, లివర్, లంగ్స్ ఎఫెక్ట్ కూడా అవుతాయి. సో ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ డిసీజెస్ అనమాట. అంటే ఒక్కొక్కసారి క్యాన్సర్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్లో క్రానిక్ ఇన్ఫ్లమేషనే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది వచ్చేసి సిస్టమాటిక్ ఇన్ఫ్లమేషన్. అంటే మనకి ఫీవర్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ అనమాట. అంటే జాయింట్ స్టిఫ్గా అయిపోతుంది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి యాక్నీ, ఎలర్జీ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇంకా వెయిట్ గెయిన్ కూడా అయిపోతామండి. వెయిట్ కూడా చాలా ఎక్కువగా గెయిన్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి చూస్తామన్నమాట. మనం చూసినా కూడా దానికి యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోయిన వాళ్ళని ఏం చేస్తారు, యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో పెడతారనమాట. సో మన సౌత్ ఇండియన్స్ తినే వాటిలో చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో. సో అవి దాంట్లో వన్ వచ్చేసి చోలే అండి. అందుకే నేను ఈ ప్రాసెస్ అనేవి చూపిస్తున్నాను. చోలే ఊరికి ఒక్కటే తినలేమన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకొని తింటాను. అందుకని చెప్పి నాకు కూడా ఇన్ఫ్లమేషన్ ఉందండి. నాకు ఇన్ఫ్లమేషన్ ఎలా ఉందంటే స్కిన్ డిసీజ్లో ఉంది. అంటే నాకు ఫేస్ అనేది చాలా స్వెల్లింగ్ అయిపోతుంది. ఫేస్, ఐస్ అనేది, మౌత్ దగ్గర స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది. సో నేను దానికి తగిన మెడిసిన్ అనేది వాడుతున్నాను. ఫస్ట్ నేను ఊరికే వెళ్ళి నెట్లో చూసి డిసైడ్ అవ్వలేదు. డర్మటాలజిస్ట్ని అయితే మీట్ అయ్యాను. అతన్ని మీట్ అయిన తర్వాత ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చింది అని చెప్పారు. సో నేను మెడిసినే కాకుండా ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే నేను వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువ అయిపోయాను. అండ్ ఆల్సో నేను తరచుగా ఎప్పుడు హంగ్రీగా ఫీల్ అవుతూనే ఉంటాను. సో అందుకని చెప్పేసి నేను యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో మనకి ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, ఈ చోలే, యోగట్ ఇవన్నీ కూడా నేను ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను నా డైట్లో. సో మనం కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి చూద్దాం. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఈ సిస్టమాటిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే వెయిట్ గెయిన్, నెక్స్ట్ మూడ్ చేంజెస్ అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అనమాట. సో ఇవి మూడిట్లో మనకి ఆడవాళ్ళకి ఏది లేకపోయినా కానీ మనకు నిజంగా మొత్తం సైకిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోవడము, దానివల్ల మనకు మెంటల్ స్ట్రెస్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఆకలి ఎక్కువ వేయడము, లేకపోతే తిన్నది సరిపోకపోవడము, లేకపోతే ఇన్ రిజల్ట్ మనకి తిన్నది సరిపోకపోతే మనం ఏం చేస్తాము, మనం ఇంకెక్కువ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం. సో ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో మనకి అంటే హంగ్రీ అనేది ఎక్కువ అవుతుంది, మెటబాలిజం అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇంక్రీజ్డ్ బెల్లీ ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నీరు కూడా బాడీలో ఎక్కువ చేరిపోతుంది అండి. చాలామంది అమ్మాయిలు లావుగా ఉంటారు, కానీ వాళ్ళకి ఊబొల్లు అనేసి అంటాం మేము అన్నమాట. ఆంధ్రాలో మా మమ్మీ వాళ్ళు అలానే అనేవాళ్ళు. అంటే మన బాడీలో ఫ్యాట్ కాదు, అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి కూడా చాలామంది ఉబ్బినట్టు కనిపిస్తారు.
సో ఎలిమినేటింగ్ ఇన్ఫ్లమేషన్ ఏమంటారు, యాంటీ ఇన్ఫ్లమేషన్ అని అనేసి అంటారు. సో అందుకే మనం యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో ఉండాలి. సో మనం ఏం ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఫిష్ తినే వాళ్ళైతే ఫిష్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఒమేగా రిచ్ కంటెంట్ ఫిష్లోనే ఎక్కువ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫిష్ తినని వాళ్ళు ఏం చేయాలి, ఆబ్వియస్గా వెజ్లో మనకేం దొరుకుతాయి, నట్స్లో ఏంటి, వాల్నట్స్లో ఒమేగా 3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రౌండ్ నట్స్లో కూడా ఒమేగా 3 గ్రౌండ్ నట్ అంటే టిచ్చా అనేసి చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం అనమాట. పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం చట్నీలో వేసుకుంటాం కదా, గ్రౌండ్ నట్స్, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ గార్లిక్ ఇవన్నీ కూడా వేసుకొని మనం పచ్చడి చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఒమేగా 3 ఉంటుంది అని చెప్పేసి ఒకసారి జెనీలియా గారు ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు నేను విన్నాను. సో నేను ఈ చోలే రెసిపీ ఎందుకు చూపిస్తున్నానంటే, చోలే కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫ్రూట్స్ తినాలంటే బెర్రీస్, లేకపోతే నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్గా ట్యూమరిక్ అనమాట, ట్యూమరిక్ అండ్ జింజర్. సో మార్నింగ్ టైంలో ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు, ఇలా అలర్జీతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే, హాట్ వాటర్లో ట్యూమరిక్ అంటే పసుపు కలుపుకొని జింజర్ వేసుకొని తాగేయచ్చు అనమాట. ఇవే కాకుండా మన లైఫ్ స్టైల్ కూడా చాలా మంచిగా చేంజ్ చేసుకోవాలండి. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్కి వెళ్ళడము, స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ పడకూడదు అనమాట. దాని గురించి వాకింగ్కి వెళ్ళడం, ఇలా లైఫ్ స్టైల్స్ కొన్ని చేంజ్ చేసుకోవాలి. మెయిన్లీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. అంటే ప్యాకింగ్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ కేక్స్, బ్రెడ్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎక్కువ తగ్గించేసేసేయాలి. అండ్ షుగర్ ఇంటేక్ కూడా కొంచెం తగ్గించడం వల్ల మనం యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో ఉంటాము. సో యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇలా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్గా ఉండాలి. సో దానివల్ల మనము కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో మన గట్ హెల్త్ అనేది చాలా బాగుండాలండి. అంటే ఎక్కువగా మనం యోగర్ట్ అనేది మనకి యాంటీబయోటిక్స్ అనమాట. సో ప్రీబయోటిక్స్, యాంటీబయోటిక్స్ కలిగిన ఫుడ్ అనేది మనం కొంచెం తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఎక్కువగా ఫుడ్ పైన, డైట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు కొంచెం దాని నుంచి బయటికి రావచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అండ్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ డిస్కస్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.